హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చి నేను ఒక ఇన్స్పిరేషనల్ స్పీకర్ నిక్ ఉజూసిక్ గురించి బయోగ్రఫీ చెప్పబోతున్నానండి. తను వచ్చి 1982లో పుట్టాడండి. తనని 4 months బేబీ వరకు కూడా తన మదర్ తన్ని దగ్గర తీసుకోలేదు. ఎందుకంటే తనకి 2 కాళ్ళు 2 చేతులు కూడా ఉండవండి. ఇంకా తనని దూరం పెట్టడం జరుగుతుంది వాళ్ళ మదర్. తర్వాత తను తెలుసుకుంటుంది దేవుడు ఇచ్చిన ఎలాంటి వాళ్ళనైనా మనం స్వీకరించాలని చెప్పి తర్వాత తనైతే దగ్గర తీసుకోవడం జరుగుతుంది. తను 18 months బేబీ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తనకి స్విమ్మింగ్ నేర్పిస్తాడండి. స్కూల్లో అయితే తనకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, తను ఎవరు దగ్గర తీసుకోరు. తనైతే స్పెషల్ స్కూల్లో అయితే చేర్పించరు, నార్మల్గా అందరు చదివే స్కూల్లో చేర్పిస్తారు. ఎందుకంటే స్పెషల్ స్కూల్లో చేర్పిస్తే అక్కడ ఉన్న ప్రవర్తనను బట్టి పిల్లలు మారతారని చెప్పి తనని అయితే మామూలు స్కూల్లో చదవడం జరుగుతుంది. తను 10 years ఉన్నప్పుడు తను చనిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడండి. తర్వాత ఒక మోటివేషనల్ బుక్ చదివి చనిపోకూడదు, ఏదో ఒకటి సాధించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు తను మోస్ట్ స్పీకర్ ఆఫ్ ది ఆస్ట్రేలియా అండి. తను ప్లేయర్ కూడా, ఫుట్బాల్ బాగా ఆడతాడు. సర్ఫేస్ అలాగే ప్రింటర్ కూడా అండి, రైటరు. తనకైతే పెళ్ళి అవ్వడం జరుగుతుంది. తన వైఫ్ పేరు కెనే. ఇద్దరు పాపలు, 2 బాబులు అండి తనకైతే. తను 70 ఏళ్ళ వయసులో ఒక ఆర్గనైజ్ స్టార్ట్ చేస్తాడు, లైఫ్ వితౌట్ లిమ్స్. తను వికలాంగుల కోసం మాత్రమే ఆ సంస్థను స్థాపించడం జరుగుతుంది. తనకొక ఎడమ కాలు ఉంటుందండి. తనని చికెన్ డ్రమ్ అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటాడు. తను ఎన్నో పుస్తకాలు రాశాడండి. యాటిట్యూడ్ అలాంటి పుస్తకాలు చాలా రాశాడు. మనకు అన్నీ ఉన్నా కూడా మనం ఏమి సాధించామో, అవి లేవు ఇవి లేవు అని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ తనకేమీ లేకపోయినా కూడా ఏదో ఒకటి సాధించాలని చెప్పి చేశాడు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. దీని ద్వారా నేనైతే చెప్పబోయేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా అది లేదు ఇది లేదని చెప్పి బాధపడకుండా మన కష్టాన్ని మనం నమ్ముకొని మనం ముందుకు రావాలి అన్నది నా ఆశయం అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మీకోసం త్వరలోనే